టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ బజ్బాల్ గేమ్ అప్రోచ్ కి ధీటుగా బదులిచ్చి సిరీస్ కైవసం చేసుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ గా మెక్కలం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. బజ్బాల్ గేమ్ తో టెస్టులకి సరికొత్త ఊపిరి తీసుకొచ్చిన ఈ ఇంగ్లాండ్ ద్వయం బజ్బాల్ అప్రోచ్ తో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. న్యూజిలాండ్, పాకిస్తాన్లపై సెన్సేషనల్ విజయాల్ని అందుకున్న ఇంగ్లీష్ టీం యాషెస్ సిరీస్ ని సమం చేసింది. ఇప్పుడు భారత్ తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కోల్పోయింది. రాంచీ వేదికగా ఉత్కంఠగా సాగిన 4వ టెస్ట్ లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధ్రువ్ జురెల్ 77 బంతుల్లో 2 4ల సహాయంతో 39 నాట్అవుట్, శుభ్మన్ గిల్ 124 బంతుల్లో 2 సిక్సర్ల సహాయంతో 52 నాట్అవుట్ సూపర్ బ్యాటింగ్ తో భారత్ కి విజయాన్ని అందించారు. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన భారత్ 61 ఓవర్స్ లోనే 5 వికెట్స్ కోల్పోయి 192 పరుగులు చేసి గెలుపొందింది. ధ్రువ్ జురెల్, శుభ్మన్ గిల్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులు చేసి రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో బషీర్ 3 వికెట్స్ తీగా జో రూట్, టామ్ హాట్లీ తలొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో బజ్బాల్ అప్రోచ్ తో ఆడుతున్న ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. సొంత గడ్డపై భారత్ కి ఇది వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ ఘనతని అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.